శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు హైదరాబాద్ కు చేరాయి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇక నిరసనలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం మీద నిరసనలు తెలుపుతున్నారు. విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు అనేవి తెలుస్తున్నారు. తమ గళాన్ని విప్పారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ యువత నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేపట్టినటువంటి విషయం మనకి తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఇక అక్కడ నిరసనలు సక్సెస్ఫుల్ గా కూడా అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు యువత నీట్ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఈ నిరసనలు తెలుపుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. హైదరాబాద్ కాక్రోచ్ పార్టీ ధర్నాలో ఆకునూరి మురళి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆకునూరి మురళి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఈ నిరసనలు శాంతియుత మార్గంలో సాగే విధంగా కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. దీంతో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. डॉक्टर बनेगा, कोई साइंटिस्ट बनेगा, तब ये देश आगे बढ़ेगा. तो रहमान करना प्लीज अपने छोटे भाई के बात को थोड़ा सा गौर में रखिएगा और स्कूल पढ़ाइएगा. ఓకే, ఇప్పుడు అశోక్ సార్ ని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, నిరుద్యోగ సమస్యల మీద అశోక్ సార్ మాట్లాడతారు. మిగతా संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, जातीय एकता जिंदाबाद, जातीय एकता जिंदाबाद. ఇక హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఇందిరా పార్క్ వద్ద నిరసనలు తెలుపుతోంది. పెద్ద ఎత్తున కూడా దీంట్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇందిరా పార్క్ వద్ద ఇటు కాక్రోచ్ పార్టీ ధర్నా కొనసాగుతుంది, నిరసనలు తెలుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇందులో ఎవరెవరు పాల్గొనడం జరిగింది, ఏంటి? నేను ప్రధానంగా పెద్ద ఎత్తున ఈ రోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి యువత అందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పర్మిషన్ లో భాగంగా ఒక 200 నుంచి 300 మంది వస్తారని మెన్షన్ చేశారు. కానీ పెద్ద ఎత్తున యువత తరలి రావడం ఉన్నటువంటి సిచ్యువేషన్, దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మొత్తం కూడా ఈ ఆర్థిక విధ్వంసం కావచ్చు, అలాగే నిరుద్యోగుల పట్ల ఈ నీట్ పేపర్ ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వీటన్నిటిపైన కూడా మాట్లాడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు అయితే కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన వెంటనే రాజీనామా చేయాలి. 25 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలంటూ కూడా మరి మాట్లాడుతున్నారు. దాంతో పాటు రాజ్యాంగం జిందాబాద్, రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లేదు, కుట్రపూరితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని ఇటు ఉద్యోగాల్లో గాని నిరుద్యోగుల సమస్యల పట్ల గాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవిలంబిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున మరి వీటిపైన మనం మాట్లాడకపోతే, అంటే యువత మేల్కోకపోతే ఖచ్చితంగా మరి భవిష్యత్తులో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ కూడా నిరుద్యోగులు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. ఏదైతే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆకునూరు మురళి కావచ్చు, అలాగే అశోక్ సార్ కావచ్చు, చాలా మంది వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ కోసం మాట్లాడేటువంటి తెలంగాణ ఏదైతే తెలంగాణలో సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య మీద మాట్లాడేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ వద్ద మరి రావడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నినాదాలు వేశారు. దాంతో పాటు సమస్యలను పరిష్కరించకపోతే ఇప్పుడు సీజే అంటే కాక్రోచ్ పార్టీయే ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించబోతుంది అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఒక 1500 పైన మరి ఇక్కడికి కాక్రోచ్ పార్టీ సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ 10 జిల్లాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. చాలా మంది అంటే ఏదైతే ఈ ఇందిరా పార్క్ కు సంబంధించినటువంటి ఆ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం కూడా మరి నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది రేణు. సో చాలా మంది అంటే గతంలో తెలంగాణకు సంబంధించి
గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఈ ధర్నాలు అంటే ఈ సమస్యల పైన పోరాడినప్పుడు ఎప్పుడు ఈ విధంగా రాలేదు. కానీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన వీళ్ళు పోరాడుతూ ఉన్నారో, నీట్ పేపర్ కి సంబంధించి, తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి చాలా మంది అయితే వచ్చిన పరిస్థితి కనబడతా ఈ ఉంది. కార్యక్రమంలో ఆకునూరు మురళి కూడా పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా అంటే ఆకునూరు మురళితో పాటు అశోక్ సార్ వీళ్ళందరూ కూడా అంటే విద్యావేత్తలు అందరూ కూడా పాల్పంచుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరు అంటే కోట్లల్లో, ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా కోట్లల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, రాష్ట్రంలో కూడా లక్షల ఖాళీగా ఉన్నాయి. కానీ కావాలనే ఈ నోటిఫికేషన్ వేయట్లేరు. అవకతవకలు జరుగుతున్నాయి. ఈ నీట్ పేపర్ అవకతవకలు కావచ్చు, ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అన్ని కూడా జరుగుతున్నాయి. చాలా అంటే విద్యా వ్యవస్థ అనేది మార్పు చెందాలి. విద్యా వ్యవస్థ మార్పు చెందనన్ని రోజులు కూడా మరి ఈ వ్యవస్థ అనేది ఇట్లే ఉంటుందంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం నిజంగా మరి ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇక్కడ చాలా మంది అంటే ఇంత స్థాయిలో మరి నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు వస్తారని అనుకోలేదు. చాలా మంది వచ్చారు. సత్య, మరి ముందర ఢిల్లీలో వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపారు, ఇప్పుడు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలుపుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ కార్యాచరణ ఏమైనా ఉందా? ఈ నిరసనతో మరింత ఉధృతంగా ముందరకు వెళ్ళబోతున్నారా? డెఫినెట్ గా అంటే ఢిల్లీలో ఇంకా మళ్ళొకసారి పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు అనేది మనకు ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఏదైతే ధర్మేంద్ర ప్రసాద్ ఆయన కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు, ఆయన రిజైన్ చేయకపోతే ఖచ్చితంగా చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అందరూ కూడా యువత వచ్చి ఢిల్లీలో పోరాడతారు. ఇదొక అల్టిమేటం ఇక్కడ నుంచే మేము హెచ్చరిస్తున్నాము. ఆయన రాజీనామా చేయకపోతే కనుక ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇంకా ఉధృత స్థాయిలో దేశం గర్జించేలాగా, దేశం ఉలికి పడేలాగా ధర్నా ఉంటుందంటూ కూడా మరి హెచ్చరిస్తా ఉన్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఇందిరా పార్క్ వద్ద ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా ఈ నిరసనలో వినిపిస్తుంది, మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసనలు అయినా, ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి నిరసనలు అయినా కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యలో మార్పులు తీసుకొని రావాలి, దీంట్లో ఉన్నటువంటి లోపాలని సరిచేయాలనేటువంటి అంశాన్ని నొక్కి నొక్కి చెప్తున్నారు. ఇంకా కూడా కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసనలను మరలా ఢిల్లీలో చేసేటట్లు కూడా తెలుస్తుంది. ఒక పెద్ద ఎత్తున నిరసనలు ప్లాన్ చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇప్పుడు అశోక్ సార్ ని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను. संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद.